ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రకాశం జిల్లాలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఇరుక్కున్నారు. ప్రస్తుతానికి చాలా కష్టంగా అక్కడికి చేరుకున్నటువంటి స్థానికులు ఆ ప్రయాణికులను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటన ఎగ్జాక్ట్ గా పెద్దారవీడు మండలం మద్దలకట్ట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో నూజివీడు నుంచి శ్రీశైలం వైపుగా వెళ్తోంది ఆర్టీసీ బస్. ఈ ఆర్టీసీ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అది ఎగ్జాక్ట్ గా అక్కడ లోయ ప్రాంతం, ఇక్కడ లోయ ప్రాంతం లాంటిది, పైన అటువైపుగా రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి ఇటువైపుగా కొంత లోయలా కనిపిస్తోంది. కిందికి ఆ లోయలో ఇప్పుడు ఆర్టీసీ బస్ పడిపోయింది. సో నూజివీడు నుంచి శ్రీశైలం వైపుగా వెళ్తోంది ఈ బస్సు. పెద్దారవీడు మండలం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్దారవీడు మండలం మద్దలకట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. సో బస్సు కంప్లీట్ గా ఆ లోయలో పడిపోయింది. ఒకవైపు హైవే రోడ్ ఉంది, రోడ్డు పక్కనే ఈ రకంగా కొంత లోయ లాంటిది ఉంది. ఆ లోయలో ఆ బస్సు కుప్పకూలిపోయింది. నూజివీడు డిపోకు చెందినటువంటి ఈ బస్సే ఏపీఎస్ ఆర్టీసీ బస్ ఏపీ 39Z0358 ఈ బస్సు నెంబర్ గల బస్సు నూజివీడు నుంచి శ్రీశైలం వైపుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ లైవ్ విజువల్ చూస్తూ ఉంటే అర్థమవుతుంది బస్సు ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందనేది. సో ఒకవైపుగా కంప్లీట్ గా వంగిపోయింది. ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు 40 మంది కాస్త చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరినీ కూడా అటు ఎమర్జెన్సీ అద్దాలని పగలగొట్టేసి, ముందు వైపు డ్రైవర్ దగ్గర ఉన్న అద్దాలు పగలగొట్టేసి వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. చాలా కష్టంగా వారందరినీ కూడా అక్కడికి స్థానికులు, రోడ్డుపై వెళ్తున్నటువంటి తోటి ఇతర వాహనాల ప్రయాణికులు కూడా అక్కడికి చేరుకున్న బస్సులో ఉన్నటువంటి ఆ ప్రయాణికుల్ని తీసుకునే ప్రయత్నం చేశారు, బయటికి తరలించే ప్రయత్నం చేశారు. అక్కడ ఒక జేసీబీ కూడా చేరుకుంది. ఆ జేసీబీ సహాయంతో ఆ బస్సుని మరోవైపుగా స్ట్రైట్ గా నిలబెట్టేందుకు, అంటే దాన్ని మళ్ళీ దొర్లించి నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రయాణికులు మాత్రం చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. మరి అక్కడ సిచ్యువేషన్ ఏంటి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, సో పెద్దారవీడు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మద్దలకట్ట సమీపంలో ఈ సంఘటన జరిగింది. హైవేపై వెళ్తున్నటువంటి ఆ బస్సు ఒక సైడ్ గా వంగిపోయి ఈ లోయలో పడిపోయింది. అంటే ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయిందా, అసలు ఏం జరిగింది? ఆ బస్సు రోడ్డుపై నుంచి కిందికి దొర్లుతూ వెళ్ళిపోయింది. ఎలా జరిగింది ఈ సంఘటన? జరిగిన సంఘటన బట్టి చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాలని పూర్తిగా ఈ ఆర్టీసీ బస్ ప్రమాదాలు కానీ ప్రైవేట్ బస్ ప్రమాదాలు కానీ విడిచిపెట్టినట్టు కనిపించలేదు. అందుకు ఉదాహరణగా ఈ రోజు దైవ దర్శనం కోసం అని చెప్పేసి నూజివీడు డిపో నుంచి బయలుదేరినటువంటి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు పెదారవీడు మండలం మద్దలకట్ట వద్ద కూడా మలుపు తిప్పే క్రమంలో అక్కడ హైవే ఇటీవల కాలంలో హైవే నిర్మించడం జరిగింది. అది దోర్నాల వరకు వెళ్ళి దోర్నాల నుంచి శ్రీశైలం ఘాట్ ఎక్కే పరిస్థితుల్లో ఆ దోర్నాలు వెళ్లే క్రమంలో కూడా మలుపు వద్ద అతివేగమే దీనికి ప్రమాదానికి ప్రధాన కారణం అని చెప్పేసి కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఆ మలుపు తిరిగే సమయంలో ఆ ముందుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి ఎదురుగా ఇంకొక వాహనం రావడంతో సడన్ గా బ్రేక్ కొట్టడంతో బస్సు సైడ్ కి ఓడిపోయి అక్కడ లోతుగా అంటే అదంతా పంట పొలాలు, ఆ పంట పొలాల్లోకి ఒరిగి కంట్రోల్ లేక అలా కిందకి వెళ్ళిపోయింది అని కూడా స్థానికంగా అంటే ఆ చుట్టుపక్కల పశువుల కాపరులు చెప్తున్న పరిస్థితి. సంఘటన జరగగానే అటు చుట్టుపక్కల వెళ్లే వాహనదారులు కానీ ఆ చుట్టుపక్కల పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు కానీ నేరుగా అక్కడికి రావటం, అంటే సూపర్ లగ్జరీ బస్ కావటం, అంటే స్టీల్ బస్ కాదు కాబట్టి సూపర్ లగ్జరీ బస్ కావటం, అద్దాల పగలు కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాళ్ళు రప్పలతోటి కూడా అద్దాల పగలు కొట్టేసి ప్రయాణికులు అయితే బయటకు తీస్తారు. అంటే ప్రమాదం జరిగే సమయానికి ఆ బస్సు వేగం సుమారు 70-60 కిలోమీటర్లు స్పీడ్ లో ఉంది. అది కంట్రోల్ కాక మలుపు వద్ద ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. అయితే ప్రమాద సమయంలో అంటే ఆర్టీసీ డ్రైవర్ తో సహా సుమారు 25 మంది పైగా ప్రయాణికులు ఉన్నారు. అందులో ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉన్నారు. అయితే దైవ దర్శనం కోసం వెళ్తున్నారు. కొంతమంది నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రమాదంలో పెద్దగా ఎటువంటి ఇబ్బంది జరగలేదు. స్వల్ప గాయాలతో కొంతమంది బయటపడితే ఒక ముగ్గురికి పరిస్థితి కొద్దిగా సీరియస్ ఉందంటే కొద్దిగా ఎక్కువ గాయాలు తగలడం వల్ల కూడా వారిని వెంటనే 108 వాహనం ద్వారా కూడా దోర్నాలు వైద్యశాలకు తరలించి అక్కడ ప్రథమ చికిత్స తరలించి అక్కడి నుంచి గుంటూరు కూడా మెరుగైన వైద్య కోసం వాళ్ళు కూడా తరలించే పరిస్థితి కనిపిస్తాయి. అయితే జరిగిన సంఘటనకి అంటే వరుసగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకోవడం కూడా ఇప్పుడు కూడా కొంత మార్పు రాలేదు. ప్రధానంగా ఇక్కడ బస్సు లోయ వైపుగా ఎలా వెళ్ళిపోయింది? అంటే ఎదురుగా ఏదైనా వాహనాన్ని తప్పించబోయిందా, లేదంటే ఏదైనా బండరాయిని తప్పించబోయిందా, ఏం జరిగింది అసలు? లోయలో పడడం గల కారణం ఏంటి? రోడ్డు పైన బాగానే వెళ్తూ ఉన్నటువంటి బస్సు సడన్ గా లోయ ప్రాంతానికి ఎలా వచ్చింది? అంటే ఆ చుట్టుపక్కల అంటే ఆ రోడ్డు అనేది కొద్ది హైట్ లో ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతం మొత్తం కూడా కొద్ది పల్లవులు అంటే కొద్ది లోతుగా లోయగా ఉంటుంది. ఆ పంట పొలాలు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ టర్నింగ్ తిరగాల్సిన కొద్దిగా డీప్ టర్న్ తిరగాల్సిన పరిస్థితి ఆ గ్రామం వద్ద. అంటే అక్కడి నుంచి హైవేల నుంచి దోర్నాలకు వెళ్లే రూట్ లో పెదారికట్ల మండలం కింద వస్తుంది. మధ్యలో కట్ట వద్ద ఇది డీప్ టర్న్, అంటే కొద్దిగా చాలా షార్ప్ గా తిరగాల్సిన టర్న్ లో అక్కడ స్లో చేయాలి. ఎంతలా వాహనం కూడా
స్లో చేయాలని చెప్పేసి సైన్ బోర్డ్స్ ఉన్నాయని కూడా అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు మనం బస్సు విజువల్స్ చూస్తున్నట్టయితే ఆ సైన్ బోర్డు కూడా బస్సు దాని మీద పడి దాన్ని కూడా కిందకి పడేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది అది హైట్, అంటే రోడ్డు అయితే హైట్ లో ఉంది, అది పక్కన లోయగా ఉంది. డ్రైవరు బాగా అంటే ఆ బస్సు వేగం సుమారు 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు అయితే ఏదైనా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. డీప్ టర్నింగ్ తిరిగే టైంలో ఆ టర్నింగ్ టైంలో ఎదురుగా ఏదైనా వాహనం క్రాస్ చేసే వాహనం ఏదైనా వస్తే కనపడిన పరిస్థితి. సడన్ గా వాహనం రావడంతో అది కంట్రోల్ చేసి బ్రేక్ వేయడం తోట కూడా ఒకసారి కూడా బస్సు సుమారు 25 మంది అంటే కొద్ది హెవీ లోడ్ తోటి వెళ్తున్నట్టు బస్సులో చెప్పుకోవచ్చు. ఆ బస్సు ఒక్కసారిగా కంట్రోల్ కాక పక్కగా ఒరిగిపోయిన క్రమంలో క్రమంలో రోడ్డు మార్జిన్ తిరిగి ఒరిగిపోతే ఆ బస్సు కొద్దిగా సైడ్ కి ఒరిగిపోయి కొద్దిగా పడిపోవడం అలా జరుగుతుంది. కానీ ఇది రోడ్డుకి కింద పల్లానికి అంటే ఆల్మోస్ట్ ఒక 15-20 అడుగులు గ్యాప్ ఉంది, అంటే డిస్టెన్స్ ఉంది. ఆ 15-20 అడుగులు కూడా రోడ్డు మీద నుంచి అలా కిందకు వచ్చేసే పరిస్థితి. అదే పూర్తిగా అంటే ఆ స్పీడ్ వేగం ఇంకా అద్దుగా ఎక్కువ అయినట్టు అది పల్టీలు కొట్టే మటుకి ఖచ్చితంగా ఈ ప్రమాదం. 40 మంది ప్రయాణికుల్లో వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ బస్సు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఒక్కసారి దొరలట్టేం లేదు, డబుల్ గా దొర్లుతూ వెళ్ళినట్టుగానే కనబడుతోంది. ఆ రోడ్డు నుంచి చాలా కిందికి ఉంది, చాలా లోతులో పడిపోయినట్టు కనబడుతోంది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? స్థానికులు అక్కడ అంటే ప్రత్యక్ష సాక్షులు మనకు చెప్పిన సమాచారం ప్రకారం బస్సు స్పీడ్ గా వెళ్తున్నట్టు బస్సు సడన్ బ్రేక్ వేయడంతో అది కంట్రోల్ కాక ఆ బస్సు పక్కకు ఒరిగిపోయిన బస్సు సాధారణంగా కొద్ది రోడ్డుకి పక్కన ఉన్న మార్జిన్ కి కొద్దిగా గ్యాప్ ఉంటే బస్సు ఆగిపోయేది. కానీ ఇది ఎక్కువ లోతుగా ఉండటం వల్ల కూడా బస్సు అంతా అలాగా కిందకు ఒరుగుతా వచ్చేయటం వల్ల కూడా ఆ బస్సు పల్టీలు అయితే కొట్టుకోకుండా కొంత ప్రాణ నష్టం జరిగిందని చెప్తున్నారు. కాకపోతే ప్రయాణికుల పరిస్థితి ఒక ముగ్గురు తప్పిస్తే మిగతా 14 మందికి గాయాలయ్యే వాళ్ళందరూ కూడా దోర్నాల ప్రభుత్వ వైద్యాల్లో ప్రథమ చికిత్స చేసి ప్రత్యామ్నాయ బస్సులో కూడా వాళ్ళ స్టేషన్లు తరలించడం జరిగింది. మరి కొంతమంది అంటే ముగ్గురికి పరిస్థితి సీరియస్ గా ఉంది, వాళ్ళైతే గుంటూరు వైద్యశాలకు కూడా తరలించారని చెప్పేసి అన్నారు. వారికి కూడా హెవీ ఫ్రాక్చర్స్ అయ్యే తప్పితే ప్రాణాపాయం అయితే ఏమి లేదని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నట్టు మనకు వచ్చిన సమాచారం. కాకపోతే ఈ జరిగిన సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఊపిరి పీల్చుకుంటున్న అధికారుల మట్టికి జరిగిన ప్రమాదం మీద కదే ఖచ్చితమైన కొంత దృష్టి సారించాలి, దీనిపై లోతుగా విచారణ చేయాలని చెప్పేసి అధికారులు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అంటే తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ట్రావెల్స్ బస్సులు అయితేమి ఆర్టీసీ బస్సులు అయితేమి ప్రమాదాలకు గురయ్యి ప్రయాణికులు భయపెడుతున్న ఈ క్రమంలో కూడా ఆ డే టైంలో ఒక దైవ దర్శనానికి వెళ్తున్న బస్సు సుమారు నిత్యం ఆ రూట్ లోనే తిరిగే బస్సులు ఇలాంటి ప్రమాదానికి గురికావడం కూడా కొంతమంది ప్రయాణికులు ఆందోళన కలిగించగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదం జరగడం వల్ల కూడా ప్రయాణికులు కొంత ఆందోళనకు గురైనట్టు కూడా తెలుస్తుంది. వారికైతే పూర్తిగా సేఫ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. సో మొత్తంగా నూజివీడ్ నుంచి శ్రీశైలం వైపుగా వెళ్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సు అది పెద్దారవీడు దగ్గర మద్దలకట్ట సమీపంలో హైవే రోడ్ దగ్గర ఒక హెవీ డీప్ టర్నింగ్ ఉంది. సో ఆ టర్నింగ్ తీసుకొని అలాగే కిందికి వెళ్ళిపోయి ఆ లోయలో పడిపోయింది. ఆ రోడ్డు పక్కనే ఒక లోయ ప్రాంతం లాంటిది కిందికి ఉంది. సో ఆ బస్సు దొర్లుతూ అలా కిందికి వెళ్ళిపోయింది. ఆ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. సో దాంట్లో ఉన్నటువంటి వారు దాంట్లోకి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తుంది. 14 మందికి కొంత తీవ్రంగా గాయాలే. వారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లి చికిత్స తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం వాటిలో లేదు. ప్రాణ నష్టం ఎటువంటి పెద్దగా లేకపోయినా కానీ అందరూ కూడా చాలా తీవ్రంగా గాయపడిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో నిత్యం బస్సు ప్రమాదాలు వెంటాడుతూ ఉన్నాయి. ప్రజల్ని రోడ్డుపైకి ఎక్కి వాహనాలను అది ఏ వెహికల్ అయినా వాహనాలు వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. వాటంతా అవే పడిపోతూ ఉన్నాయి, లేకపోతే ఇతర వాహనాలు ఢీ కొడుతూ ఉన్నాయి, మంటలు చెలరేగుతూ ఉన్నాయి. కార్లలో బస్సుల్లో తేడా లేకుండా మంటలు చెలరేగుతున్నాయి. విమానాలు గాల్లో ఎగిరే సమయంలో మంటలు చెలరేగుతున్నాయి. సో ఇప్పుడు వరుస ప్రమాదాలు వెంటాడుతూ ఉన్నాయి. సో ప్రెసెంట్ ఏపీలో జరిగిన మరొక బస్సు ప్రమాద సంఘటన ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వాన్ని షాక్ గురి చేసింది. మరి ఈ సంఘటనలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉందో చూడాలి. चार्जर से ना दिखेगा।